నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. ఆయుర్వేద వైద్యాన్ని అందరికీ అందించాలని ప్రయత్నం ఇది. అయితే ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. 9 జనరేషన్స్ని కూడా ఆయుర్వేద వైద్యంలో తమకంటూ ఒక ప్రత్యేక చరిత్రను సృష్టించుకున్న ఎస్కే రసూల్ గారు. వారిని అడిగి అసలు చాలామంది చూడడానికి మంచిగా అనిపిస్తారు, బట్ ఎప్పుడు నీరసంగా ఉంటారు. వాళ్ళు యాక్టివ్గా ఉండాలి అంటే బాగా ఏమంటారు, దేహదారుఢ్యంగా ఉండాలి, డే అంతా యాక్టివ్గా పనులు చేసుకోవాలి అన్నప్పుడు అండ్ ఎలా మనం చర్మ కాంతి కానివ్వండి, చూడగానే భలే ఉన్నారే, ఆరోగ్యంగా ఉన్నారే అని ఇలా అనిపించడానికి పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఏం చేయాలి? ఆరోగ్యపు అలవాట్ల, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలా, లేకపోతే జీవనశైలి ఏదైనా చేంజెస్ చేసుకోవచ్చా? ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? హ్యాపీ. కొంతమంది పిల్లలు మంచిగానే తింటూ ఉంటారు, బాగానే కనిపిస్తుంటారు, బట్ యాక్టివ్గా ఉండరు. అంటే డల్గా ఉండడం కానీ, లేకపోతే ఏ పని చెప్పినా కానీ వీక్గా అనిపించడం, నేను చేయలేనని చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళలో కూడా ఆఫీస్కి వెళ్ళి వస్తే చాలు, ఇంకా వెళ్ళి పడుకుందామా, ఎప్పుడు రెస్ట్ తీసుకుందామా అన్నట్టు ఉంటారు. సో యాక్టివ్గా ఉండాలి అంటే పని ఒత్తిడి ఇదంతా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఏం చేయాలి? మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన జీవనశైలి కానీ ఎలా ఉంటే మంచిది అంటారు? చక్కటి ప్రశ్న అడిగారు. ఈరోజు 100 మందిలో 90 మందికి ఎత్తే సమస్య ఒక్కటే, బలహీనం. ఇక్కడ అమ్మలాంటి ఆయుర్వేదంలో మనం కళ్ళుకు హత్తుకున్నట్లు స్క్రీన్ పైన కనపడే మహామా గ్రంథాలు ఈరోజు ఎందుకు దర్శనమిస్తున్నాయంటే, అలనాడు ప్రాచీనంగా ప్రకృతిగా ఆధారపడేవారు. ఆ సీజన్గా ఫ్రూట్స్ తినడం, ఆ చక్కటి వాతావరణంలో తిరగడం, సరైన సమయానికి నిద్ర లేవడం, సరైన సమయానికి నిద్రపోవడం, యోగా చేయడం, అవన్నీ లేవు. ఉదయం లేవడమా, బ్రష్ చేసిమా, చొక్కా వేసుకుంటామా, ల్యాప్టాప్ తీసుకుంటామా, ఈ ఉరుకుల ప్రపంచంలో ఇప్పుడు 2020 నుంచి ఈ కరోనా మహమ్మారి టచ్ చేసినప్పటి నుంచి ఆరోగ్యం అందరికీ శ్రద్ధ వచ్చింది. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు, ఎనర్జీగా ఉండడానికి గురువు గారు ఏదన్నా మన ఆయుర్వేదంలో ఒక చక్కటి చిట్కా. ఇక్కడ రసూల్ ఏదైతే ఆచరిస్తాడో అదే ఆచరణలో పెట్టుకుంటాడు. వీడు మనం ఏం చేయాలండి? మసాలాలో వాడే 3 వస్తువులు. ఒకటి ఇలాచి, యాలక్ గింజలు, ఉదాహరణకి ఒక 50 గ్రాములు. దాల్చిన చెక్క అయినా దాల్చీని ఒక 50 గ్రాములు. ఆకుపత్రి అంటే మన బిర్యానీ ఆకు, ఈ ఆకుపత్రి అని పిలవలేక బిర్యానీ ఆకు అంటారు. ఇవి 50 గ్రాములు. టోటల్ 150. ఇంట్లో దొరికేవి అన్ని కూడా కాస్త వేయించండి, దంచండి, మిక్సీలో మెత్తగా జల్లించండి, ఒక కంటైనర్ భద్రపరచండి. గోరువెచ్చని పాలల్లో 1/2 స్పూన్ కలుపుకొని పటిక బెల్లం కలపండి. మిశ్రి, దాని కలకండని, మిశ్రి అని, నవబోత్ అని పిలుస్తారు. అలా కలుపుకొని రోజు 1 కప్ అలవాటు చేసుకోండి. తల్లి తాగితే బిడ్డ ఆచరిస్తుంది, తండ్రి తాగితే కొడుకు ఆచరిస్తాడు. ఇక్కడ ఏమన్నాడు? తనయుడు దుష్టైన తండ్రి తప్పు, కూతురు చెడగైనా మాత తప్పు. ప్రాచీన గ్రంథాలు చెప్తుంటాయి కదా, అమ్మా నాన్న ఏది ఆచరిస్తారో అది పిల్లలు ఆచరిస్తారు. వెరీ సింపుల్. దీని బాణాలు తీసుకుని యుద్ధాలు చేసే పనే లేదు. 3 వస్తువులు, దాల్చీని, యాలకులు, ఆకుపత్రి, అంతే. చక్కగా రోస్ట్ చేసి దీన్ని పౌడర్ చేయండి. ఎలా తాగాలండి? పొద్దున్న, సాయంత్రం? 1 కప్పు తీసుకోండి. లేదా పగులంతా పని చేసి అలిసిపోతారు, దాన్ని 2 గ్లాసులు వాటర్లో 1/2 స్పూన్ వేసి బాగా కషాయం ఉండేది 1 గ్లాస్ అలా స్వచ్ఛమైన తేనె కలుపుకొని భార్య, బిడ్డలు, పెద్దలు, చిన్న అందరూ ఎంజాయ్గా, హ్యాపీగా, ప్రశాంతంగా కష్ట సుఖాలు మాట్లాడుతూ తాగండి. ఎంతటి అద్భుతమైన అమృత తుల్యం ఇది. ఇవన్నీ కనీసం ఇవి తాగడానికన్నా ఒక యూనిట్ ఏర్పడుతుంది. లేకపోతే అమ్మ వంట రూమ్లో తినేస్తుంది, నాన్న చొక్కా వేసుకుని తింటారు, పిల్లోడు బాక్సులు కట్టుకొని ఆటోలో పోతా ఏది దరిద్ర జీవితం. ఈ కనీసం ఈ పానీయాన్ని సేవించేటప్పుడైనా ఒక యూనిట్గా కూర్చొని సేవిస్తే కష్ట సుఖాలు మాట్లాడచ్చు, ఆరోగ్యానికి ఆరోగ్యం, హెల్తీకి హెల్తీ, కాసేపు టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది. బెనిఫిట్స్ ఎన్నో అద్భుతమైన మెడిసిన్ బెనిఫిట్ మన దేహానికి వస్తాయి. అక్కడ ఏం వాడినాం? తేనె కలిపాం, ఐరన్, ఇలాచి కలిపాం, నరాల బలహీనం. అసలు ఆకుపత్రి సేవించడానికి ఆత్మస్థైర్యం. ఆకుపత్రి సేవిస్తే ఒక ఆత్మస్థైర్యం వస్తుంది. ఇది నేను చేస్తా ఎనర్జీ వస్తుంది.
ఇక దాల్చిని, ఈ దాల్చిని ఆ రంగుల ముక్కని అలా బుగ్గులో పెట్టుకొని ఆ రసాన్ని సేవిస్తూ ఉంటే లంగ్స్ నిమోనియా, కార్డియాల్ సిస్టంలో డ్యామేజ్ అంటే గుండెకు సంబంధించిన సమస్యలు, లంగ్ క్యాన్సర్, ఈ లంగ్ క్యాన్సర్ కూడా రాదు. కొలన్ క్యాన్సర్, పెద్ద పేర్లు వచ్చే సమస్యలన్నీ దూరం ఒక్క దాల్చినితోనే. ఇన్ని బెనిఫిట్స్ మన వంటింట్లో పెట్టుకొని మనం ఎక్కడెక్కడో ఫ్లైట్లు ఎక్కిపోతున్నాం, అమెరికా అని అక్కడని ఇక్కడని. ఇదంతా మన భారతీయ వైద్య విధానాల్లో దాగి ఉన్న అద్భుతమైన రహస్యం. ఆచరించండి, ఆచరణలో పెట్టుకోండి. మీకు అంటే మీరు తీసుకొస్తారు, పొడులు చేస్తారు కాబట్టి అనుభవం ఉంటుంది మీకు కూడా. ఇప్పుడు అన్నీ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి, మనకి అన్ని ఆల్టర్నేటివ్స్ దొరుకుతున్నాయి. దాల్చిన చెక్క కొంతమంది రౌండ్గా చుట్టుకున్నట్టు ఉన్నది తీసుకోమని చెప్తారు. బట్ మా చిన్నప్పటి నుంచి నేను చూసింది ఏంటంటే ఒక చెట్టుకి ఉన్న పైన తోలు తీసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అదేమి చుట్టుకున్నట్టు ఉండదు. బట్ ఇప్పుడు చుట్టుకున్నట్టు ఉన్నది తీసుకోమంటున్నారు. ఈ రెండిట్లో అయితే పెద్దలు అంటారు, ఆకులో పెడతావా బోకులో పెడతావా అని పల్లెలు సామెత ఉంది. ఆకులో పెడతారా లేదా ఒక బోకులో పెడతారా? ఈ చెట్టు ఎప్పుడైతే అది యవ్వన దశకి రాగానే ఆ చెట్టు పైన ఇంకి అలా పీసులుగా అది వదిలేస్తుంది, అప్పుడు తీసుకుంటే అద్భుతం. ఇక్కడ ఓపిరికం లేదు, మార్కెటింగ్ చేయాలా, డబ్బులు కావాలా, దాన్ని ఆ బ్లేడ్ తీసుకొని అలా అంటే అలా రౌండ్ చుట్టుకుంటూ అది కట్ అయితే వస్తుంది. అట్లా వద్దు, ఇలా పలకలుగా ఉండేది తీసుకోవాలి, అది బెస్ట్. మనం ఎప్పుడైనా వాడిందే మంచిది అని చెప్పుకోవచ్చు. అద్భుతం, దాల్చిని చాలా అద్భుతం. దాని ఎన్నో దాని గురించి చెప్పాలంటే 100 ఎపిసోడ్ కూడా చెప్పలేము. అంత అద్భుతం. దాన్ని అరగదీసి ముఖానికి ఫేస్ చేసిన గ్రోత్ వస్తుంది. అవునా? సింపుల్ కదా. ఏమైనా మిక్స్ చేసుకోవాలా? మండుతుందా మళ్ళీ పింపుల్స్? ఏమనండి, ఒక మట్టి కుండలో నీళ్లు పెట్టండి, దేశారి గులాబీ అని రేగులు తెచ్చి అందులో వేసి ప్లేట్ మూసి వేడి నీళ్ళు అలా గులాబీ రేగులేలా ప్లేట్ మూసాలి, దించాలి, పొద్దున వడబోసుకోండి. అదే స్వచ్ఛమైన గులాబీ వాటర్, బయట మీద కాదు, లెసన్స్. ఆ నీళ్ళు అరగదివ్వండి, ముఖానికి వేయండి, అద్భుతం గ్రోత్ వస్తుంది ఫేస్లో. నిజం. మేము డైలీ ఇప్పుడు నేను ఆటోలో వస్తువు అంత దాల్చిన చెక్కాలను ఎప్పుడు మా బ్యాగ్లో ఉండే ఉంటాయి. 55 సంవత్సరాలు ఎంత ఎనర్జీకి ఎందుకున్నా, నా తండ్రి గారు నాకు నేర్పిన మార్గమే ఈరోజు నేను ఎన్నుకున్నా. సో వింటూ ఉంటే నాకు కూడా ఇంకా చాలా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి అనిపిస్తుంది. ఏ ఇంగ్రీడియంట్ గురించి అడిగినా దాని వెనుక బోలు రహస్యాలు ఉంటాయట. చక్కగా మన పోపుల డబ్బాలో ఒకటి ఓపెన్ చేసుకొని దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. బోలెడన్ని వీడియోస్ మీకు అందించే ప్రయత్నం మేము చేస్తాము. మేము చెప్పింది పాటించి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.